హాయ్! హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఏంటా అని చూస్తున్నారా? వేడి వేడి మసాలా వడలండి. సాయంత్రం వర్షం పడినప్పుడు వేడి వేడి మసాలా గారెలేసుకొని తింటే ఉంటదండి. లోపల మెత్తగా, బయట క్రిస్పీగా ఆ టేస్టే వేరండి. ఎక్సలెంట్. ఇంకెందుకు లేటు? మీకు కూడా కావాలా ఈ రెసిపీ? మరొచ్చెండి చూసేద్దాం. ముందుగా 2 గ్లాసులు శనగపప్పుని నానబెట్టుకొని ఒక 5 గంటలు ఆ నానిన పప్పులోంచి ఒక గుప్పుడు పచ్చెనగపప్పుని తీసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో కొన్ని వెల్లుల్లిపాయలు, సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిరకాయలు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టండి. ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన దాంట్లో ఇందాక నానబెట్టుకున్న శనగపప్పు వేసి, మరీ నీళ్లు వేయకుండా కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అందులోనే ఇందాక పక్కన పెట్టుకున్న గుప్పుడు శనగపప్పు, ఉల్లిపాయలు, కొంచెం బాగా సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, ఇంకా అందులోకే మీకు రుచికి సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర, అందులోనే కొంచెం 1 స్పూన్ ఇంగువ, ఇంకా సన్నగా తరిగిన కరివేపాకు వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. బాగా అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలండి. మ్యాక్సిమం అందులో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి. ఇన్ కేస్ బాగా గట్టిగా వస్తే కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు అలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండల కింద చేసుకొని ఒక కవర్ తీసుకొని దానికి బాగా నీళ్ళు తడి చేసుకొని ఆ ఉండల్ని చిన్న చిన్నగా ఇలా ఒత్తుకొని బాగా మరిగిన నూనెలో ఒక 15 నిమిషాలు వేయించుకోవాలండి. సిమ్‌లో మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. లేదా లోపల ఉడకవండి గారెలు పై క్రిస్పీగా వచ్చేస్తాయి కానీ అలా వేయించుకొని చూసారా? ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వస్తే సరిపోతాయండి. ఇలా వేయించుకొని పక్కన ఒక గిన్నెలోకి తీసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని తింటే అంతేనండి. మన వేడి వేడి మసాలా వడలు రెడీ. దీనికి కాంబినేషన్‌గా సాస్‌తో తింటే అదిరిపోతుందండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.